ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరి శుభములండి. బాగున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? నన్ను క్షమించండి, ఈ మధ్యకాలంలో క్యాలెండర్ వాక్యం పంపించడం కొంచెం లేట్ అవుతుంది. కొన్ని ఇబ్బందులు బట్టి త్వరగా పంపించలేకపోతున్నాం. ఇప్పుడు కూడా కొంచెం నా ఆరోగ్యరీత్యా కొంత అనానుకూల పరిస్థితిని బట్టి లేట్ అయింది, క్షమించండి. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. క్రీస్తుతో కూడా సిలువేయబడ్డం, యేసుప్రభువు వారు సిలువేయబడ్డానికి ప్రధాన కారణం పాపముల నిమిత్తం. పాపాలని సిలువేయడానికి, పాపాన్ని పరిహరించడానికి యేసుప్రభువు వారు సిలువనెక్కుతూ వచ్చాడు. మరి ఈరోజు చాలామంది రకరకాలు చేస్తున్నారు. పాపాన్ని సిలువ వేయకుండా, పాపాన్ని పరిహరించకుండా నువ్వెన్ని ఉపవాసాలు ఉంటే లాభం? క్రీస్తు నీలో లేకుండా, క్రీస్తు నీలో జీవించకుండా నువ్వే లోకానికి కనబడుతుంటే ఏ లాభం? క్రీస్తే నా యందు జీవించునని పౌలు అన్నాడు. ఇక జీవించేది తను కాదని అర్థం చేసుకున్నాడు. మరి ఎంతవరకు జీవిస్తున్నావు? ప్రభు నిమిత్తమై, ప్రభు కోసమై. ఎంతోమంది మిశ్రమీయులు వారి జీవితాలు త్యాగం చేశారు. వారు క్రీస్తు కొరకు, క్రీస్తు సిలువను మోసిన వారై వారికున్న ఆశలని సిలువ వేసుకున్నారు, వారికున్న ఉద్యోగాలు సిలువ వేసుకున్నారు, వారికున్న ప్రతిదీ కూడా సిలువ వేసుకున్నారు. మరి నీవు సిలువ వేసుకోగలిగావా? ఈ మాటలు చెప్పడానికి నాకు కూడా అనర్హుడనే. ఎందుకంటే ఎంతోమంది భక్తులను చూసినప్పుడు నేను ఏ పాటివాడు అనిపిస్తుంది. యేసుప్రభువు వారి త్యాగం చూసినప్పుడు అసలు నేను పనికిరాని వాడిని అనిపిస్తుంది. ప్రియమిత్రమా, నీకున్న ఆశలని సిలువ వేసాయి, నీకున్న సమస్తాన్ని సిలువ వేసాయి. ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించు. నువ్వు జీవించడానికి లేదు, ఇక నీ ఇష్టాలు, నీ కోరికలు కాదు. నువ్వు ప్రభు కొరకు జీవించాలి, ప్రభుతో ఉండాలి. బైబిల్ ఎంతోమంది భక్తులు, పౌలు గారు మొదలుకొని అనేక మంది వారు క్రీస్తు కొరకు హతసాక్షులు చేయబడ్డారు, క్రీస్తు కొరకే జీవించారు, క్రీస్తుల్లో బ్రతికారు. కాబట్టి ఆ విధంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవునికి స్తోత్రాలు. నీ కొరకు జీవించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, కష్టంలో, నష్టంలో, ఇరుగు ఇబ్బందుల్లో, శోధనలో నాయన ప్రభు సిలువబడి ఉండటానికి, అన్నిటిలో తాలుకుని ఉండటానికి, నీ కొరకు జీవించడానికి మీరే సహాయం చేయండి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలందరూ దీవించమని, చేసిన సహాయాన్ని బట్టి నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.